హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం మనందరి కొరకు సిద్ధపరచబడిన వాక్యాలకు మనం ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రభు వాక్యాన్ని దీవించుగాక. చక్కటి మాట. క్రీస్తు యేసులో విశ్వాసముంచిన దేవుని ప్రజలు లోతైన అనుభవాల గుండా నడిపింపడాలండి. ఎప్పుడు పై బోధ, చిన్న బోధతో కాకుండా, ఇది చిన్న విషయాలు మాత్రమే కాకుండా, బైబిల్లో మన కొరకు దేవుడు ఎన్నో విషయాలు సిద్ధపరిచాడు. అవన్నీ మన కోసమే. ఏదో వాటిలో కొన్ని మనకు నచ్చినవి ఏరుకొని వాటిని మాత్రం అనుసరిస్తూ లేదా వాటి మాత్రం ఆనందిస్తూ వెళ్ళిపోయినవి కాదు. కానీ దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధి కలగడానికి అనేకమైన విషయాలను తన సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించాడు. దేవునికి మహిమ. అంటే ఎప్పుడు సమస్యల గురించి ప్రార్థించడం మాత్రమే కాదు, ఎప్పుడు ఆశీర్వాదం గురించి ప్రార్థన చేయడం మాత్రం కాదు, కానీ మనము కొన్ని విషయాల్లో ఎలాగా ఉండాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ చదవబడిన 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పౌలు గారు చక్కగా ఈ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకి మాట తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన సంఘంలో కొరింథీయులు ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు. మరి అక్షరార్థంగా చూస్తే కొరింథీలో ఉన్నటువంటి ప్రజలకే వర్తిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వారందరూ కూడా ప్రతి మాట వర్తిస్తుంది. ఎందుకంటే కొంతమంది గొప్ప జ్ఞానం కలిగిన దైవ సేవకులు కూడా అక్షరార్థంగా చూసి ఇది వాళ్ళకి సంబంధిస్తుంది, యూదులకు సంబంధిస్తుంది, ఇశ్రాయేలుకి సంబంధిస్తుంది, ఇది ఆ కాలానికి సంబంధిస్తుంది, ఈ కాలానికి సంబంధిస్తుంది అని ఇప్పుడు మనకు సంబంధించింది ఏం లేదా అంటే బైబిల్ మనకు కాదా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాటలు. వాళ్ళు అక్షర జ్ఞానం పొంది అలా మాట్లాడతారు. అక్షర జ్ఞానం కావాలి, దాంతోపాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కావాలి. అంటే ఆత్మజ్ఞానం, అక్షర జ్ఞానం, ఆత్మజ్ఞానం రెండు కలిసినప్పుడే కరెక్ట్గా మనం ముందుకు పోగలం. సరేనా? కాబట్టి ఇక్కడ కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు గారు రాస్తున్న అలాంటి పరిస్థితుల్లో, అనుభవాల్లో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా ఆ మాటలు అవసరం. వాళ్ళకి మాత్రం అనుకుంటే ఇంకా ఈ పత్రిక దీంట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా. కాబట్టి క్రీస్తు యేసులో విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి మాట అవసరమే. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము అధైర్యపడం, మేము భయపడం. మా బాహ్య పురుషుడు అంటే శరీరం, ఈ శరీరము ఏమవుతుందంట? కృషించిపోతా ఉంది. అయితే మరొక వైపు చూస్తే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. శరీరము బాహ్య పురుషుడు శరీరము, బాహ్య పురుషుడు కృషించిపోకుండా ఆంతర్య పురుషుడు నూతన పరచబడ్డం అన్నది అది అసాధ్యం. అది కాబట్టి శరీరంలో కొన్ని అనుభవాలు మన జీవితంలో జరగాలి. యేసుక్రీస్తు నిమిత్తం మనం శరీరంలో ఉన్నాం, శరీరాన్ని విడిచి బయటికి రాలేదు ఇంకా. మన ఆత్మ మన శరీరంలో ఇంకా ఉంది. ఈ శరీరంలో ఉన్నప్పుడే కొన్ని రకాల అనుభవాలు యేసుక్రీస్తు నిమిత్తమై మనం అనుభవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో కొన్ని అనుమతిస్తారు. మంచివి, అది శ్రేష్టమైనవి, దైవికమైనవి. యేసుప్రభు ఎప్పుడు మనకు అనుమతించిన దైవికమైనవి ఉంటాయి, ఇది మేలుకరంగా ఉంటాయి. కానీ సత్యానికి సంబంధమైనది ఏది కూడా మన జీవితంలో ఆయన అనుమతించడు. ఏది మనకు అనుమతించినా అది మనము ఎదగడానికి,
ఫలించడానికి, నేర్చుకునేదానికి, ఆదర్శంగా ఉండడానికి, ఆయనకి మహిమ తెచ్చేదానికి దానికి సంబంధించినవే అనుమతించబడతాయి. కానీ ఆయనకి అపకీర్తిని తీసుకొచ్చే వేది కూడా మన జీవితంలోకి అనుమతింపబడవు. అపకీర్తిని తీసుకొచ్చేదానికి మన జీవితంలోకి ఏదైనా వస్తుందంటే అది సైతాను సంబంధమైనదే తప్ప దేవుని సంబంధమైనది కాదు. ప్రతిదీ దేవుడే పంపించేశాడు, దేవుడే నాకు ఇలాగ అనుమతించాడు అనడం రాంగ్. అది రాంగ్. దేవుడు అనుమతించేవి ఎలా ఉంటాయో, సాతానుడు అనుమతించేది ఎలా ఉంటుందో ఆ మాత్రం గ్రహింపలేకపోతే మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు వెళ్ళగలం. ఎవరు ఏది ఇస్తున్నారు, ఎవరు ఏది అనుమతిస్తున్నారు, ఆ గ్రహింపు మనకు రావాలి. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం పౌలు గారు చక్కటి మాట అంటున్నారు, మేము భయపడాం. మా బాహ్య పురుషుడు అంటే మా శరీరం కృషించిపోతుంది. కొన్ని రకాల అనుభవాలు క్రీస్తు నిమిత్తమై మా జీవితంలోకి వస్తున్నాయి. అది రావడం వల్ల మేము మా అంతరంగ పురుషుడు, మా ఆత్మ ఏమవుతుందంట, నూతన పరచబడుతుంది. ఆత్మ నూతన పరచబడాలి. మనలో ఉన్న ఆత్మ నూతన పరచబడాలి అంటే క్రొత్తది అవుతూ ఉండాలి. ఇదేంటిది, ఆత్మ కొత్తది అవుతూ ఉంటుందా అంటే ఒక ఆత్మ పోయి ఇంకొక ఆత్మ వస్తుందని కాదు. మనలో ఆత్మ ఉంది. మన పుట్టినప్పుడే ఆత్మ ఉంది. క్రీస్తు యేసు విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడుతున్నాం. ఓకే, సో మానవాత్మ మనకు తోడుగా పరిశుద్ధాత్మ. అయితే మనలో నా మానవాత్మ నూతనపరచబడాలి. ఈ నూతనపరచబడే క్రమంలో పరిశుద్ధాత్మతుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. ఈ ఆత్మ నూతనపరచబడాలంటే ఈ ఆత్మ ఉన్నటువంటి శరీరంలో కొన్ని రకాల అనుభవాలు రావాలి. అది ప్రభు నిమిత్తమై రావాలి. అప్డేట్ అవ్వాలి మన ఆత్మ. అప్డేట్ అవ్వడం అంటే ఆత్మీయ జీవితం మెరుగుపరచబడ్డం అని అర్థం. నీలో ఉన్న ఆత్మ అలాగే ఉంటుంది, కానీ క్రీస్తు యేసు నెరక మునుపు ఆత్మ మాలిన్యముతో అనింది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఆ స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు యేసే నమ్ముకోక ముందు మనకు ఆత్మ ఉంది, నమ్ముకున్న తర్వాత కూడా మన ఆత్మ ఉన్నాం. కానీ అప్పుడున్న ఆత్మకి ఇప్పుడున్న ఆత్మకు తేడా ఏంటంటే, క్రీస్తు యేసుని ఎరగక మునుపు మనలో ఉన్న ఆత్మ పాప మాలిన్యంతో ఉనింది. సో అప్పుడు కానీ మనం ఒకవేళ చనిపోయి ఉంటే నరకానికి వెళ్ళి ఉంటాం. కానీ దేవుని కృపతో ఇంకా బతికే ఉన్నాం, మంచిదే. బట్ ఇప్పుడు మనలో ఉన్న ఆత్మకు తేడా ఏంటంటే, నూతన క్రీస్తు రక్తము చేత మన ఆత్మ పవిత్రపరచబడింది. మన ఆత్మ కలిగిన మాలిన్యం మొత్తం పోయింది. ఎప్పుడు పోయింది? మొత్తం పోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లియర్ అయిపోయిన ఆత్మ ఇంకా మెరుగుపరచబడాలి, పాలిష్ చేయబడాలి. బంగారు పనిలో ఉండే వాళ్ళకైతే కొన్ని విషయాలు అర్థమవుతాయి. బంగారం చెప్తే అన్ని బంగారం కాదు. దాంట్లో ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి. మంచి క్వాలిటీకి మనం ఏం చెప్తామంటే 916 అంటాం. ప్రజెంట్ దినాల్లో 916 మంచి బంగారం. 24 క్యారెట్ అంటారు, అది కొంచెం తక్కువ అని. ఎట్లా అంటే గతంలో చెప్పాను. సో ఏ బంగారంలో అయినా ఒక బంగారు వస్తువు తయారు చేయబడినప్పుడు దాన్ని మనము పరీక్షించి అది నాణ్యమైన బంగారం అయితే దానికి ఒక రేట్ ఉంటుంది. కొన్ని బంగారంలో కొన్ని మిక్స్ అయి ఉంటాయి. ఎట్లా మిక్స్ అంటే, రాగి మిక్స్ చేస్తారు, ఇత్తడి మిక్స్ చేస్తారు, రాగి, ఇత్తడి, వెండి ఇలాంటివి మిక్స్ చేసేసి కూడా పైన పాలిష్ కొట్టేసి మంచి బంగారం లాగా వెయిట్ వచ్చేదాన్ని చేస్తారు. కానీ దాని నాణ్యత తగ్గిపోద్ది. వేరే లోహాలు ఎప్పుడైతే కలుస్తాయో అది గోల్డ్ అని పిలువబడిన వాళ్ళు క్వాలిటీని టెస్టింగ్ ఇచ్చినప్పుడు దాని రేటు పడిపోద్ది. గ్రామ్ రేటు మంచి బంగారం ఒక రేట్ అయితే ఇది ఇంకొక చాలా 50% తగ్గిపోద్ది. ఏంది అంతే, వెయిట్ కాదు, క్వాలిటీ లేదు, దాంట్లో వేరే కలిసిపోయి అప్పుడు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని తీసుకొచ్చి బాగా నలగొట్టి ముక్కలు చేసి యాసిడ్లో వేస్తారు. యాసిడ్లో వేసినప్పుడు ఏమవుతుందంటే బంగారంలో ఉన్నటువంటి రాగి, ఇత్తడి, వెండి ఇంకా ఏదైనా మెటల్స్ కలిసి ఉంటాయి, అన్నీ కూడా యాసిడ్లో కరిగిపోయి ఆవిరిగా పోతుంది. ఆఖరికి గోల్డ్ మాత్రం మిగులుతుంది. గోల్డ్ యాసిడ్కి ఏం కాదు తెలిసిన, గోల్డ్ నశించిపోదు. యాసిడ్లో వేసినా నిప్పులో వేసినా గోల్డ్ నశించదు. గోల్డ్ అలాగే ఉంటుంది. మిగతా ఐరన్ ఎనీ మెటల్ ఆవిరిగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత యాసిడ్లో చివరగా మిగిలినటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి మరలా కరిగిస్తారు. అప్పుడు ప్యూర్ గోల్డ్, దాన్నే అపరంజి అంటారు.
అంటారు ప్యూర్ గోల్డ్. సో మనం గోల్డ్గా తయారవ్వడం మంచిదే, కానీ ప్యూర్ గోల్డ్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. గోల్డ్గా ఉంటే చాలదు, ఇంకా దాంట్లో కొంత ఇంకా గోల్డ్ అనబడిన మనలో కొంత ఇత్తడి ఉందేమో, కొంత రాగి కలిసి ఉందేమో, ఏమైనా ఐరన్ కలిసి ఉందేమో, వెండి కలిసి ఉందేమో, ఇంకేదన్నా మెటల్ కలిసిందేమో, పైకి బంగారాన్ని పిలవబడుతున్నాం. అంటే విశ్వాసాన్ని పిలవబడుతున్నాం, బంగారాన్ని పిలవబడుతున్నాం, కానీ ప్యూర్ బంగారం కావాలని దేవుడు కోరిక. సో బంగారాన్ని యాసిడ్లో వేసినట్టుగా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అనుభవాలను అనుమతించినప్పుడు ఒక్కొక్కటి మన జీవితం నుంచి పోతూ రావాలి. అప్పుడే నూతన మొదట ఎట్టున్నా ఏసే నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానంటే మనలో ఉన్న ఆత్మ నూతన పరచబడటం లేదు, అప్డేట్ కావటం లేదు. మన ఆత్మీయ జీవితం అలాగే ఉంది, అలాగే ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. అది స్టార్ట్. ఏసే నమ్ముకునేది ఏంటంటే నిన్ను నూతన పరచబడే కార్యక్రమం ఆరంభమైంది. మన పరలోకానికి వెళ్ళే లోపల ప్యూర్ గోల్డ్ అయిపోవాలి, అపరంజిగా మారిపోవాలి. ఇంకా మనలో ఏ రకమైన వేరే మెటల్స్ అనబడిన వ్యర్థత ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇలాగా మన అంతర్య పురుషుడు నూతన పరచబడమే 7వ వచనం, ఇదే అధ్యాయంలో 7వ వచనం చూద్దామా. ఒక మాటతో ఉంటుంది, కింద దాని వివరణ ఉంటుంది. 7వ వచనం, అయినను 4వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటం అంటే మన శరీరం. ఈ శరీరాన్ని మంటి ఘటం అని అంటారు. మహిమైశ్వర్యం, ఈ ఐశ్వర్యాన్ని మహిమైశ్వర్యం కూడా అంటారు. ఈ ఐశ్వర్యము కలదు. ఈ మంటి దేహములో దేవుడికి ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం ఉంటేనే మనం నూతన పరచబడతాం. ఆ ఐశ్వర్యం ఏంటో చూద్దాం. మంటి ఘటములో ఎలాంటి మహిమైశ్వర్యంతో దేవుడు నింపాడో ఆ ఐశ్వర్యం ఉంటేనే మన ఆత్మ నూతన పరచబడుతుంది. ఎక్కడ ఉంటుంది అది? ఈ మంటి ఘటములో, ఈ మట్టి శరీరంలో దేవుడు ఉంచిన మహిమైశ్వర్యం ఉంది. అదే మన లోపల ఆత్మను నూతన పరిచే కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. అది 1 by 1 చూసుకుంటూ వద్దాం. ఉంది 8వ వచనం చూద్దాం. మొదటిగా అది అక్కడ కొన్ని మనకు కనిపిస్తాయి. ఎటు పోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. చూడండి 8వ వచనం మనం గమనించాలి. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో మొదటిది, ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము. శ్రమ, మన జీవితంలో కొన్ని శ్రమలు వస్తుంటాయి. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకు కొన్ని శ్రమలు ఉంటాయి. ఈ శ్రమ ఏమవుతుందంటే మన నూతన పరచబడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మన ఆత్మ నూతన పరచబడడానికి శరీరంలో శ్రమ అనుభవిస్తున్నాం మనము. అంటే మన ఆత్మ ఈ శరీరం అంటూ ఈ శరీరం పొందే ప్రతి శ్రమ ఆత్మకు వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనకు కొట్టారనుకోండి, సర్రని దెబ్బ తగలుతుంది, నొప్పి వస్తుంది. నొప్పి వస్తుందా? రాదమ్మా. కొడితే నొప్పి వస్తుంది. నొప్పి ఆత్మకు వస్తుందా, శరీరానికి వస్తుందా చెప్పండి? దెబ్బ ఎవరు తింటున్నారు? శరీరం. నొప్పి శరీరం. దాన్ని గ్రహింపజే శక్తి. సరే ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకోటి, చచ్చిపోయాడు అనుకో ఎవడన్నా, వాడిని ఎగిస్తాను, వాడికి నొప్పి వస్తుందా? శరీరమే కదా, శరీరాన్ని కదా కొడుతున్నాము, శరీరానికి కదా నొప్పి. మరి ఎందుకు గమ్మున్నాడు? చచ్చిపోయిన వ్యక్తిని కొడితే శరీరాన్ని మనం కొట్టాం, దెబ్బ శరీరానికి తగిలింది, నొప్పి శరీరానికి వస్తుంది. మరి ఎందుకు గమ్మున్నాడు వాడు? చచ్చిపోయిన ఎందుకు గమ్మున్నాడు? వాడు ఆత్మ లేదు. సో ఆ నొప్పిని గ్రహించడం ఎవరికి వస్తుంది? ఆత్మ ఉంటేనే తెలుస్తుంది. ఈ ఆత్మ పోతే ముక్కలు చేసి యాసిడ్ వేసినా ఏం తెలియదు, ఏం చేసినా ఏం తెలియదు. ఇందులో ప్రాణం అంటే ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి తగిలే ప్రతి దెబ్బ, ఆ దెబ్బ ద్వారా వచ్చే నొప్పి, ఆ గ్రహింపు మనకు అట్టు వస్తుంది. అంటే ఆత్మ ఉంటేనే. అందుకే నన్ను ఎందుకు నాకు కొట్టావు అంటాం మనం.
గాయం శరీరానికి అయినా దాని నొప్పి ఆత్మకు తెలుస్తుంది. అధిక సచ్చినోడు బతికినోడు గురించి నేను కంపేర్ చేసింది. చచ్చినోడు గురితే నొప్పి ఉండదు, బతికినోడు గురితే నొప్పి వస్తుంది. ఎట్ట నొప్పి వస్తుంది? వాళ్ళ ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ గ్రహింపజేస్తా నొప్పిని. సో ఇప్పుడు మనం శరీరంలో శ్రమ పడుతున్నాం అంటే ఆత్మ కూడా శ్రమ పడతా ఉంది. అయితే మేము ఇరికింపబడము. ఎన్ని శ్రమలు మన జీవితాలకు వచ్చినా మనం ఎక్కడ ఇరికింపబడం. అది దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం. హల్లెలూయా. అదే ఐశ్వర్యం. ఏంటి తెలుసా? ఇరికింపబడము. ఈ ఐశ్వర్యం మనలో ఉంది. ఇరికింపడం అంటే శ్రమ వచ్చే ఆ శ్రమలో చిక్కుకోపోయే పరిస్థితి. మనకు శ్రమలు వస్తుంటాయి, బట్ చిక్కుకోపోం. ఇప్పుడు ఒక సాలిగూడు ఉంది. సాలిపురుగు చక్కగా గూడు అల్లేస్తుంది. అది తను అల్లుతుంది కాబట్టి ఆ గూట్లో తను ఎక్కడి నుంచి ఎక్కడైనా ప్రయాణం చేస్తుంది. అది తను అల్లింది కాబట్టి. కానీ వేరే ఒక చిన్న పురుగు, దానికన్నా పెద్ద పురుగు కానీ చిన్న పురుగు కానీ దాంట్లో ఇరుక్కుంటే అటు ఇటు కదలదు. సాలిపురుగులు చాలా సైజులు ఉంటాయి. ఇంత నుంచి ఇంత దాకా మనం చూసి ఉంటాం. అడవిలో అయితే పెద్ద పెద్దగా ఉంటుంది. అది వేరే. మన ఇళ్లలో కనిపించేది జస్ట్ ఈక సైజు నుంచి ఇంకా పెద్ద సైజు వరకు ఉండొచ్చు సాలిపురుగులు. ఓకే. బట్ ఒకసారి నేను చూశాను, అంత బల్లి పిల్ల సాలే గూడులో ఇరుకొని బయట రాగిపోయింది. ఎలాడుతానే ఉంది. అది అంటే చచ్చిపోయింది ఆహారం లేకుండా. అదే సాలెపురుగు కానీ బల్లి దగ్గర దొరికితే తినేస్తుంది. కానీ ఇప్పుడు ఆ గూట్లో పడిపోయింది, సాలె గూడులో పడిపోయేసరికి ఆ యొక్క బల్లి కూడా, అంత పెద్ద బల్లి కూడా ఇరుక్కొని చచ్చిపోయింది. ఇరుక్కొని బయటికి రాని పరిస్థితి కొన్ని ఉంటాయి. కానీ మనకైతే అలాంటి సాలె గూడు లాంటి శ్రమలో పడ్డా కూడా మన ఇరికింపబడము. హల్లెలూయా. ఎందుకంటే మనలో దేవుడు ఉంచిన ఒక ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం ఏంటంటే మన ఇరికింపబడము. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ మనల్ని కొన్నిసార్లు దేవుని ద్వారా అనుమతింపబడిన ప్రాబ్లమ్స్ అయితే, శ్రమలు అయితే, కష్టాలు అయితే, వాటి ద్వారా మనలోని ఆత్మ అంటే అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు. అయితే అదే క్రమంలో మనం అయితే ఈ శ్రమల వల్ల మేము అయిపోవాలని అని బాధపడద్దు. శ్రమ పడినను ఇరికింపబడము. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు అవునా ఇరికింపడం కదా, అయితే ఎంత పెద్ద సమస్య వస్తే నాకేముంది, ఎంత పెద్ద సమస్య దేవుడు అనుమతిస్తే అది నాలో ఆత్మీయ జీవితం ఇంకా మెరుగుపరచబడానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి అధైర్యపడం. అదే చెప్పేది ఆయన. మేము అధైర్యపడం, మేము భయపడం. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా మేము ఇరికింపబడము. విడిపించే యేసయ్య మాకున్నాడు. మేము ఇరుక్కోము సమస్యల్లో. అర్థమవుతుందా? దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. ఇంకొక మాట అంటారు అదే వచనంలో, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. అపాయము వస్తుంటది. మనకు చాలా సార్లు అపాయం వస్తూ ఉంటుంది, ప్రమాదాలు వస్తుంటాయి. పౌలు గారు ఈ మాట చెప్పినప్పుడు అసలు ఆయన జీవితంలో మనం చూసి ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాలకు ఎన్ని అపాయాలకు లోనైపెట్టి తెలుసా పౌలు గారు. ఇన్ని శ్రమలకు వైపెడితే అపాయాలు తరచుగా ఏదో ఒక అపాయం, ఏదో ఒక ప్రమాదం గురైపోయేవాడు. కానీ ఉపాయం లేని వారము కాము. ఆ సమయం అటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకు మంచి ఐడియాస్ ఇస్తుంటాడు అనమాట, మంచి ఆలోచన ఇస్తూ ఉంటాడు అనమాట. మరి ఆలోచన ఇస్తూ ఆ యొక్క ఏమంటే అపాయం నుంచి బయటపడే గొప్ప జ్ఞానాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయండి, ఏదైనా ఒక అపాయం లాంటి పరిస్థితి. అంటే అపాయం అంటే ఏ రకమైన కూడా కావచ్చు. అది అపాయకరమైనది. అపాయం సడన్గా జరగవచ్చు, అపాయం జరగలేదు మనం ముందుగా తెలవచ్చు. ఏమండి ఏదైనా కానీ ఆ సమయంలో దేవుడు మనకు ఒక ఉపాయం ఇస్తాడు. ఇటు చెయ్యి నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇలా చెయ్యి నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇలా చెయ్యి నీకు ప్రమాదం కలగదు, ఇబ్బంది కలగదు, ఏమీ కలగదు అని దేవుడు మనకు అపాయములో ఉన్నా కూడా ఉపాయం కలిగిస్తాడు. ఈ ఉపాయమే దేవుడు మనలో ఉంచిన ఐశ్వర్యము. దేవుడు మనలో ఉంచిన ఐశ్వర్యం ఏంటి? ఇరికింపబడము. దేవుడు మనం ఇచ్చిన ఐశ్వర్యం ఏంటి? ఉపాయము దేవుడు ఇస్తాడు. అపాయం వచ్చిన ఉపాయం ఇస్తాడు. శ్రమ ఉన్న విడి ఇరికింపబడము. తర్వాత 9వ వచనంలో 2 విషయాలు కనిపిస్తాయి. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. 9వ వచనంలో చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. తరమబడే పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది. ఈ బాహ్య పురుషునికి, ఈ బాహ్య పురుషుల్లో మనకు 2 ఇంక్లూడ్ చేసి మనం ఆలోచిద్దాం. మరి తరమబడే పరిస్థితి, తరుముతున్నట్టుంటాయి కొన్ని పరిస్థితులు మనల్ని.
ఎవరో మనం తరుముతున్నట్టు కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు మనం తరుముతున్నట్టుగా ఉంటుంది, ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే దిక్కు లేని వరం కాదు. మనకు దిక్కు లేదా? మన దిక్కు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఏ దిక్కు లేనికి దేవుడే దిక్కు, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మన జీవితాలకు దిక్కు ఎవరంటే మన యేసు ప్రభువే. తరుముపడుతున్న పరిస్థితులు, యేసయ్య నువ్వే నా దిక్కు అని యేసయ్య పాదాల చెంత పడిపోతాం. కానీ నిజ దేవుడని యేసు ప్రభువుని ఎరగని వారు కొంతమంది ఈ దిక్కు తిరిగి దండం పెట్టు, ఆ దిక్కు తిరిగి దండం పెట్టు, తూర్పు దిక్కు తిరుగు, దక్షిణం తిరుగు, ఉత్తరం ఇది చేయి సమస్య పోతాయి, దక్షిణ వైపు ఇది చేసి పెట్టు సమస్య పోతాయి, ఇలా రకరకాలుగా కొన్ని శాస్త్రాలు చెప్తాయి. ఏ సమస్య పోక ఆఖరికి వాడు ఏదో ఏట్లు దూకి సస్తాడు. దేవుని వైపుకి తిరిగయ్యా, దేవుడే దిక్కు మనకి. తూర్పు దిక్కు కాదు, దక్షిణ దిక్కు కాదు, పడమర దిక్కు కాదు, ఏ దిక్కు కాదు, దేవుడే మనకు దిక్కు. దిక్కు లేని వారం కాదు మనం, మన దిక్కు యేసు ప్రభువు. కాబట్టి తరమబడుచున్నాను దిక్కు లేని వారం కాము. ఈ దిక్కు లేని వారం కామనే మాటే మనలో మాకొక దిక్కుందయ్యా అని చెప్తామే, అదే ఐశ్వర్యం. హల్లెలూయా. అదే ఐశ్వర్యం. దేవుడు మనం వచ్చిన మహిమైశ్వర్యం. ఈ మంటి ఘటంలో దేవుడు ఐశ్వర్యం ఏదంటే మాకు దిక్కు ఉంది, ఆ దిక్కే యేసు క్రీస్తు. ఇది చెప్పడమే ఐశ్వర్యం. హల్లెలూయా. మనలో ఐశ్వర్యం ఉంది. కాబట్టి తరమబడే పరిస్థితి వచ్చినప్పుడు దిక్కు లేని వారిలాగా భయపడిపోవాల్సిన అవసరం లేదు, అల్లాడిపోవాల్సిన అవసరం లేదు. మన దిక్కైన యేసయ్య దగ్గరికి వచ్చేసి, యేసయ్యా నువ్వే నా దిక్కయ్యా. తరుముతున్నట్టుందా పరిస్థితులన్నీ, పరిగెత్తలేకపోతున్నా, వల్ల కావట్లేదు, అలిసిపోతున్నాను, ఒక్క అడుగు ముందుకేయలేదు. ఎంత దూరం పరిగెత్తుతామండి? కొంతమంది మానవ శక్తితో పరిగెత్తాలని ట్రై చేస్తారు, కొంతవరకే పరిగెత్తుతాం. మనకు గ్యాప్ ఇవ్వకుండా మామూలుగా చెప్తాం. ఎంత రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు, రన్నింగ్ రేస్ పాలు పొందే ఉంటారు, వాళ్ళు కూడా కొంత లిమిట్ ఉంటుంది, ఇన్ని మీటర్లు అని, లేదా ఇంత సమయం అని ఉంటుంది, ఇన్ని మీటర్లు అని ఉంటుంది, అంతవరకే వాళ్ళు పరిగెత్తగలరు. అలా కాకుండా వాళ్ళ లిమిట్స్కి మించి పరిగెత్తమనుకోండి, బ్లడ్ కొంచెం చచ్చిపోతారు. ఇంకా మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ముందే పడిపోతాం. అంత ట్రైన్ అయిన వాళ్ళే వాళ్ళకి మించిన దానికన్నా ఎక్కువ దూరం పరిగెత్తమంటే, అదే వేగంతో పరిగెత్తమంటే బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, గుండె పగిలిపోద్ది లోపల. మన జీవితంలో కొన్నిసార్లు తరుము పడుతున్నప్పుడు మీకు ఓపిక రాదు. వెంటనే నీలో దేవుడు ఉంచిన మహిమైశ్వర్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏంటి తెలుసా? నువ్వు తరమబడుచున్నా, నీకు దిక్కు ఉంది, నువ్వు అటు ఇటు పరిగెత్తబాక, యేసయ్య పాదాల దగ్గర వచ్చి పడిపో. పరిగెత్తాల్సిన అవసరం లేదు, పరిగెత్తే అవసరం నీకున్నది. యేసయ్య పాదాల దగ్గర పడిపో. ఆయనే మన దిక్కు. అనేక సార్లు మన జీవితంలో ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకున్నాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, బలపరిచాడు. ఇక నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వచ్చావు కదా నేను చూసుకుంటా అంటాడు. మనలో ఆయన ఇచ్చిన మహిమైశ్వర్యం ఏంటి? మాకు దిక్కు ఉంది, మేము దిక్కు లేని వారం కాదు, మాకు దిక్కు ఉందని చెప్పడమే దేవుడు మనం ఇచ్చిన ఐశ్వర్యము. ఇదే 9వ వచనం మరొక మాట చూస్తున్నాం కదా, పడద్రోయబడినను నశించు వారము కాదు. కొన్నిసార్లు మన జీవితంలో పడద్రోయబడే పరిస్థితి, పడిపోయే పరిస్థితి కాదు, పడద్రోయబడే పరిస్థితి. పడిపోవడం వేరే, పడద్రోయబడడం వేరే. అర్థమవుతుందా? పడిపోవడం సొంతంగా పడిపోవడం, పడద్రోయబడడం వేరొకరి చేత పడద్రోయబడ్డం, ఇంకొకరు వచ్చి మనం తోసేసాడు, ఇంకొకరిని మన ఆత్మీయ జీవితంలో నుంచో లేదా మనం కలిగిన దాని గురించో పడద్రోసే పరిస్థితి వస్తుంది. సైతానుడు కావచ్చు, సాతాను సంబంధమైన వ్యక్తులు కావచ్చు, మనల్ని మన ఆధ్యాత్మిక జీవితంలో నుంచి పక్కకు తొట్టేసే పరిస్థితి. సైతాను ఎప్పుడు మనం పడద్రోయడానికి ట్రై చేస్తుంటాడు. ఈ మంటి ఘటంలో మనం ఉన్నాం కదా, మన శరీరాన్ని పడగొట్టేసి మన ఆత్మీయ జీవితం పతనం అయిపోతుందని అనేక సార్లు అపవాదికి సంబంధించిన మనుషులు మనలను మన ఆత్మీయ జీవితం నుంచి పక్కకి పడద్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాపములో పడగొట్టడానికి కావచ్చు, ఇంకొక రకమైన వాటికి కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవునికి అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, అందులో వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు దేవుని బిడ్డలు కూడా కావచ్చు. పడేస్తే పడిపోయేటట్టుకుంటే ఎట్ట మనకు అంత జ్ఞానం ఉండాలి కదా, జాగ్రత్త ఉండాలి కదా. వాడు తోసేసాడు పడిపోయంటే అది ఎంతవరకు? అది మన తెలివి కూడా తోసేసి పడిపోతాం. మనం ముందు వచ్చి తోసే ట్రై చేస్తాం, మనం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం, అది పడకుండా ట్రై చేయమా? వెనకొచ్చి గబక్కన తోసి పడిపోతాం ఎవరైనా.
మనం ముందు నుంచి వచ్చి తోస్తున్నా కూడా దుమ్మని పడిపోయి అనుకో, ఏమాత్రం ప్రయత్నం చేయకుండా, అప్పుడు మనకన్నా అవివేకులకు ఒకరు ఉండరు అని అర్థం. సో ఇలా పడద్రోసే వాళ్ళు అన్యులే కాదంటే దేవుని బిడ్డలు కూడా ఉంటారు. మీరు అన్యులు అనుకోపడి ఎంతసేపటికి దేవుని బిడ్డ మరొక దేవుడు తోసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయతలు ఎదగరు, మనం ఎదుగుంటాం, వాళ్ళు తోసేస్తే మనం పడిపోతే ఇంకేముంది. సో పడద్రోయబడిన పరిస్థితి వచ్చిన మనం నశించము. హల్లెలూయా. ఎందుకంటే పడిపోవాలని మనలో ఉంటే మనం నశించిపోతాం. పడిపోవాలని సొంతంగా పడిపోతే నశించిపోతాం. కానీ ఇంకొకరి చేత పడద్రోయబడే పరిస్థితి వస్తే నశించిపోము. నశించిపోకుండా ఉండే ఐశ్వర్యాన్ని దేవుడు మనలో ఉంచాడు. ఎందుకు నశించిపోమంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చిన్నపిల్లలు, ఇప్పుడు మన మధ్య జోసఫ్ ఉన్నాడు, బుడ్డోడు, చిన్న జోసఫ్. అంత వయసు పిల్లలు ఎన్నిసార్లు పడుతుంటారు తెలుసా కింద? ఎన్నిసార్లు పడతారు, ఎన్నిసార్లు ఏడస్తారు. అన్నిసార్లు మనం పడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అన్నిసార్లు మనమే పడ్డాం అనుకోండి, వాడు పడ్డట్టుగా ఏమవుతుంది? పక్క రోజు లేచి నడవం, కానీ వాడి కింద దమ్మని పడితే అంటారు, మళ్ళీ లేచిపోతా ఉంటారు. అంతే. వాళ్ళు నశించరు అంటే వాళ్ళు కీడు జరగదు, మ్యాక్సిమం కీడు జరగదు. వాళ్ళు అదే మనం పడితే కాలు చేయి ఇరిగిపోద్ది, మూతి పళ్ళు రాలిపోతాయి. డెంటిస్ట్ దగ్గర కూర్చోవాల్సిందే, పక్క రోజు అడ్డంగా చేయి పెట్టుకొని మాట్లాడాల్సిందే, రాలిపోతాయి పళ్ళని. సో నశించిపో. ఆయన చేతులు మన బిడ్డల్లా ఉన్నాం. హల్లెలూయా. చిన్న బిడ్డలా మనం కాబట్టి పడద్రోయబడే పరిస్థితి వచ్చినా ఆయన వెంటనే మనల్ని పట్టుకుంటాడు. కాబట్టి మనం నశించిపోని స్థితిని మనలో ఐశ్వర్యంగా దేవుడు ఉంచాడు. ఈ మంటి ఘటములో దేవుడు ఐశ్వర్యం ఏంటో తెలుసా? నువ్వు నశించిపోవు. హల్లెలూయా. నీ ఆత్మ నశించదు. ప్రతిదీ వచ్చేది మంటి ఘటానికే ప్రాబ్లం అంతా. దానికి ఒక బాధ అనుభవించేది లోపల ఆత్మ. ఇందాక చెప్పాను కదా, చచ్చినోడు బతికినోడని. చచ్చినోడికి ఏం ఉండదు, బతికినోడికి కదా అన్ని ప్రాబ్లమ్స్. లోపల ఆత్మ ఉంది. సో ఈ శరీరానికి అన్ని ఇబ్బందులు వచ్చినా లోపల ఆత్మ దాన్ని గ్రహించుకొని ఇబ్బంది పడుతుంది. అది మంచి కానీ చెడు కానీ, మేలు కానీ నష్టం కానీ, నరకం కానీ పరలోకం కానీ, ఆత్మ పరిస్థితి కానీ శరీరం కాదు కదా. సో మనలో దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటంటే మనం నశించము. తర్వాత 10వ వచనం 11వ వచనం రెండు ఒకటే టాపిక్ ఉంటుంది, రెండు చదివేద్దాం. యేసు యొక్క జీవము, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరొక శ్రేష్టమైనది కూడా ఈ మంటి శరీరంలో జరుగుతుంది. ఏంటంటే ఈ యొక్క మంటి శరీరంలో, ఈ యొక్క మర్త్య శరీరములో ఏం జరుగుతుంది తెలుసా? క్రీస్తు యొక్క మరణము అనుభవాన్ని మేము అనుభవిస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవం కూడా ఇదే శరీరంలో కనిపించాలని. హల్లెలూయా. ఈ మంటి శరీరంలోనే క్రీస్తు యొక్క జీవం అది ప్రత్యక్షపరచబడాలని, తెలియపరచబడాలని, అనేకలు కనుదృష్టికి రావాలని ఇదే ఈ మట్టి శరీరంలో, ఇదే ఈ మర్త్య శరీరంలో క్రీస్తు యొక్క జీవం కనిపించాలని ఆ మరణం యొక్క అనుభవాన్ని కూడా మేము అనుభవించుకుంటూ పోతున్నాం. అంటే మన జీవితం ఎంతకాలం అయితే జీవిస్తుంటామో అంతవరకు క్రీస్తు యొక్క మరణానుభవం ఎలా ఉన్నింది మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు యొక్క మరణానుభవం మరి ఆయన శిలువలకు అప్పగింపడానికి ముందు గెస్తమైన తోటలో ప్రార్థన దగ్గర నుంచి మనం ఆలోచిస్తే మరి అక్కడ ఎంత మానసిక అవమానం, మరి అక్కడ సైనికులు తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఆయన చాలా రకాలుగా అవమానపరచడం, ఆయన ముఖాన్ని పిడిగుద్దులు కుట్టడం, ఆయన గడ్డాన్ని లాగడము, ఆ తర్వాత ఆయన తలకు ముళ్ళకెట్టు పెట్టడము, ఇంకా అవమానించడము, ఇంకా ఆ తర్వాత శిలువ మరణానికి అప్పగించడము, శిలువ మోయడము, మేకలు కొట్టించుకోవడము, కొరడా దెబ్బలు భరించడము, బల్లిపోటు భరించడము, రక్తం చిందించి చనిపోవడం, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఇది కొన్ని గంటల్లో యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగిపోయింది. ఓకే, బట్ మన జీవితంలో ఇది కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మరణానుభవం మన జీవితంలోకి వస్తూ ఉంటాం. ఒక్కసారి కాకుండా ఒక్కసారి వస్తే చచ్చిపోతాం మనం.
అందుకని ఒక్కసారిగా అనుమతింపబడకుండా, ఇప్పుడు ఒకవేళ పవర్ఫుల్ ట్యాబ్లెట్ అనుకోండి, ఒక పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఉంది, అది వెయ్యాలి మనం, అది వేస్తేనే ఆ జబ్బు తగ్గుతుంది అనుకోండి. బట్ ఆ పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఎట్ ఎ టైం మింగితే జబ్బు పోవడం పక్కన పెట్టు, మనమే చచ్చిపోతాం. జబ్బు పోదో వేరే విషయం పెడితే మనం చచ్చిపోతాం. ఎందుకంటే పవర్ఫుల్ ట్యాబ్లెట్, అది హై డోస్ మెడిసిన్ ఉంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే డివైడెడ్ డోస్గా ఇస్తారు. అమ్మా ఉదయం కాలు బాగా వేసుకో, మధ్యాహ్నం కాలు బాగా వేసుకో, సాయంత్రం ఒక కాలు బాగా వేసుకో, రాత్రి కాలు బాగా వేసుకో. ఒకేసారి కానీ మింగేవనుకో 4 సార్లు ఒక మింగేస్తా. అది ఉదయం కాలు భాగం, మధ్యాహ్నం కాలు భాగం, సాయంత్రం కాలు భాగం, రాత్రి కాలు భాగం ఇస్తే ఏమవుతుంది? నువ్వు సావు, నీలో రోగం మాత్రం పోతుంది, నువ్వు బతుకుతావు, నీకు మేలు కలిగిస్తుంది. ఆ 4 భాగాలు తీసుకోవడం వల్ల మేలు కలిగింది. అదే ఒకేసారి మింగుతా అంటే నీ కీడే జరగవచ్చు, తట్టుకునే శక్తి మనకు ఉండదు. అర్థమైందా? సో ఒక ట్యాబ్లెట్ నువ్వు మింగింది, కానీ ఒక్కసారి మింగల కొద్ది. అలాగే క్రీస్తు యొక్క మరణానుభవం ఒక్కసారికి ఇస్తే మనం చచ్చిపోతాం. అందుకని మనం బతికిన కాలంలో దాన్ని ఎంతవరకు ఎవరు ఎంత డోస్ ఇస్తే తట్టుకోగలరో అంత డోస్ ఇచ్చుకుంటూ వస్తాడు దేవుడు. ఈ వ్యక్తికి ఇన్ని భాగాలు చేద్దాం, ఈ వ్యక్తికి 10 భాగాలు చేద్దాం, తట్టుకోండి. ఈ వ్యక్తి తట్టుకోడు, 20 భాగాలు చేద్దాం. ఈ వ్యక్తి అసలు తట్టుకోరు అంటే ఈఎంఐ మెథడ్ అనుకోండి, ఎక్కువ కాలానికి ఇద్దాం, కొంచెం మనిషిని తగ్గట్టుగా తట్టుకునే శక్తి అందరికి ఒక రకంగా ఉండదు. మళ్ళీ నాకు ఒక రకంగా అనుమతి పడుతుంది, కానీ పూర్తి అయిపోతుంది. నీకు కూడా అనుమతి పడుతుంది, కానీ నీకు అది కూడా పూర్తి అవుతుంది, కానీ డోసులు తేడాలు వస్తాయి. నేను తట్టుకునే శక్తి కూడా నీకు తట్టుకునే శక్తిగా డోస్. కానీ మొత్తానికి నువ్వు ఆ ట్యాబ్లెట్ మింగేసి ఉంటావు, నేను మింగేసి ఉంటాను. అర్థమైందా? కానీ డోసులో మాత్రం తేడాలు ఉన్నట్టుగా క్రీస్తు యొక్క మరణానుభవము మన ఈ మంటి ఘటములోకి అనుమతింపడుతుంది. అంటే ఈ మంటి ఘటములో ఉన్నప్పుడే, అంటే చచ్చిపోయిన తర్వాత కాదు, ఈ మంటి ఘటములో ఈ యొక్క ఆత్మ ఉన్నప్పుడే క్రీస్తు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలి. అంటే ఏంటంటే వీళ్ళ జీవితంలో ఇలాంటి మరణానుభవం ఎన్నిసార్లు వచ్చినా వీళ్ళు చావరో, వీళ్ళు బ్రతికే ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే శ్రమలు కొంతమంది చూసి వీళ్ళు ఇంకొంటారు, వీళ్ళు చచ్చిపోతారా నాయన, ఈ కష్టాలకి వీళ్ళు బతకరు, వీళ్ళు చచ్చిపోతారు వీళ్ళంతే అనేటువంటి ఆలోచన పక్కన వాళ్ళకి వస్తుంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక బ్రదర్ నాకు కనిపించి నాతో మాట్లాడుతూ, బ్రదర్ బాగున్నారా? ఏమో బాగానే, అయ్యా మీ కష్టాలన్నీ వేరే వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళం అయ్యా. బా ఏంటయ్యా శ్రమలు, ఏంటయ్యా కష్టాలు, అసలు మీరు ఉంటారో పోతారో అనుకున్నాం. మీరు ఉంటారో పోతారో, లేక యేసు ప్రభువుని విడిచిపెట్టి మరలా వెనక్కి వెళ్ళిపోతారో అనుకున్నాం, కానీ మీరు బలంగా సేవ చేయడం తెలిసి చాలా ఆనందంగా ఉంది. ఎంత కష్టాలే మీరు, అది వింటేనే మాలా కావటం లేదు. ఒక విశ్వాసి ఒక్క దగ్గరైతే మరొక సేవకునితో, ఆయన పాస్టర్ సాక్ష్యం పంచుకోమని చెప్తే, అంటే వ్యక్తిగతంగా ఎదురు కూర్చోనా నా సాక్ష్యం చెప్తుంటే మధ్యలో, బ్రదర్ ఆపేసేయండి బ్రదర్, నా వల్ల కావట్లేదు, ప్లీజ్ ఆపేసేయండి చెప్పాకండి, నా వల్ల కావట్లా, దడొస్తుంది, ఒళ్ళంతా వణుకొస్తుంది. చెప్పేది వింటే నీకు భయం కలిగితే అనుభవించే నాకు ఎలా ఉంటుంది? చెప్పేది వినడానికి నీ వల్ల కానప్పుడు అనుభవించిన నాకు ఎలా ఉంటుంది? అంత అనుభవించాం. అయిపోయిందని చెప్పట్లేదు, ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేను. సో అన్నీ మేము షేర్ చేసుకోగం, ఏదో కొన్ని సందర్భాలు చేస్తాం, అవి అనుభవించిన మాకే తెలుసు. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఆ మాట ఎందుకు చెప్పలేదు, క్రీస్తు యొక్క జీవం ఇప్పుడు ప్రత్యక్షమైంది. ఆ ఉదాహరణ చెప్పడానికి నేను ఈ పాయింట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ బ్రదర్ ఏమన్నాడు, ఇంకొకరైతే మీ ప్లేస్ ఒకరు యేసుప్రభువుని విడిచి వెళ్ళిపోవడమో లేదా చచ్చిపోవడం జరుగుతుంది, మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు అంటే ఏం తెలుసా, వాళ్ళ క్రీస్తు ఈ యొక్క మంటి శరీరంలోనే, ఈ మధ్య శరీరంలోనే క్రీస్తు యొక్క మరణానుభవం అనుభవించిన ఈ శరీరంలోనే ఇదే శరీరం ఉన్నప్పుడే క్రీస్తు యొక్క జీవం కూడా ఏమైంది, ప్రత్యక్షపరచబడింది. మీరు ఇంకా సజీవులుగానే ఉన్నారు. హల్లెలూయా. అదే క్రీస్తు యొక్క జీవం ప్రత్యక్షపరచబడ్డం అంటే. ఓకే, సో 2 వచనాలు ఒకటే అన్నమాట భావం. 10, 11 2 వచనాలు ఒకటే భావం. సో క్రీస్తు యొక్క మరణం ఈ శరీరం పొందుకున్నాం. అయితే అట్ ఏ టైం క్రీస్తు యొక్క దేవుడు మనకి ఐశ్వర్యం తెలుసా, క్రీస్తు యొక్క జీవం మనలో ఉంది. దేవునికి ఐశ్వర్యం ఏంటి, క్రీస్తు యొక్క జీవం మనలో ఉంది. చివరిగా ఒక మాట చూసుకొని ముగిచ్చేద్దాం. 12వ వచనంలో, కావున మాలో మరణమును
మాలో మరణమును, మీలో జీవమును, మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కార్యసాధకమగుచున్నది. మేము చచ్చిపోతాం, మిమ్మల్ని బతికిస్తాం. అర్థమవుతుందా? మీరు బ్రతకాలని మేము చచ్చిపోతూ ఉన్నాం అంటే బాగా అర్థం చేసుకోండి. మన శ్రమ అనుభవిస్తున్నాం, ఆ శ్రమలోనే దేవుడి యొక్క జీవం మనకి ప్రత్యక్షపరుస్తున్నాడు. సో ఒక లాభం ఏంటంటే క్రీస్తు యొక్క జీవం మనలో ప్రత్యక్షపరచబడతా ఉంది. ఇంకొక వర్షంలో చూస్తే మనం ఇక మరణానుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం, అంటే చనిపోతూ ఉన్నామంటే ఎదుటివారు మనల్ని చూసి తోటి విశ్వాసులు వాళ్ళేమో తెలుసా, వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మనం జీవాన్ని ఎలా పొందుతున్నామో మనల్ని చూచి, మన మరణానుభవాన్ని చూసి, అంటే చచ్చిపోయే స్థితిని కాదు, చనిపోము, అలాంటి అనుభవాన్ని పొందుతూ పోతుంటాం. మనల్ని చూసి ఇతర విశ్వాసులు, బా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టాడండి అని చెప్పి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు బలపరచబడతారు. అందుకనే మేము ఏం రాయబడింది అక్కడ 12వ వచనంలో, కావున మాలో మరణము మీలో జీవము కార్యసాధకమగుచున్నది. మాలో మరణం అనే అనుభవం వస్తుంటే దాన్ని బట్టి మీలో జీవము కార్యసాధకమవుతుంది. మీరు ఇంకా జీవాన్ని, ఇంకా ఆధ్యాత్మికమైన మేలు పొందుతూ ఉన్నారు. టోటల్గా ఎన్ని చెప్పాలంటే 16వ వచనంలో ఇవన్నీ జరిగితేనే మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడే అనుభవం వస్తుంది. ఈ అనుభవాలు ఏం లేకుండా లోన ఆత్మ నూతన పరచబడదు, అట్టే ఉంటుంది. మొదట ఎట్టునిందో కొన్ని సంవత్సరాలు అట్టే ఉంటుంది. నూతన పరచబడాలి మన జీవితం, మన ఆత్మీయ జీవితం. అందుకని ఈరోజు మనం ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. అలా నూతన పరచబడడానికి మనలో దేవుడు మహిమైశ్వరం ఉంచాడు. దాన్ని చూసుకుంటూ వచ్చాం. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, దేవుని ఐశ్వర్యం ఎలా మనం కాపాడుతుంది, రెండు రకాలు చూసుకుంటూ వచ్చాం కదా. అంతే కదా. శ్రమ పడుతున్నాం, ఇది ఒక సమస్య. దానికి విరుగుడు ఏంటి, ఇరికింపబడం. రెండోది ఏం చూసాం, అపాయము. దానికి విరుగుడు ఏంటి, ఉపాయము. మూడోది ఏంటి, తరమపడతా ఉన్నాం. దానికి విరుగుడు ఏంటి, మేము దిక్కులేని వరం కాము. నాలుగోది పడద్రోయ పడతా ఉన్నాము. దానికి విరుగుడు ఏంటి, నశించము. ఐదవది మన శరీరంలో క్రీస్తు మరణాన్ని అనుభవిస్తున్నాము. అయితే విరుగుడు క్రీస్తు యొక్క జీవం కూడా ఈ శరీరంలో కనిపిస్తుంది. చివరిదిగా మాలో మరణం అనేది అనుభవం వెళ్తూ ఉంది. దానివల్ల లాభం ఏంటో తెలుసా, మీలో జీవం కలుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది వచ్చేసి కన్క్లూజన్ కింద తీసుకురావచ్చు 12వ వచనాన్ని. ఇలాంటి అనుభవం వెళ్తున్నాం కాబట్టి మీరు ఇంకా జీవాన్ని పొందుకుంటారు. మేము పొందుకుంటాం, మీరు పొందుకుంటారు. ఆ మాట మాత్రం 12వ వచనాన్ని ఒక కన్క్లూజన్ కింద తీసుకెళ్ళిపోవచ్చు. అది సమస్యలోకి తీసుకెళ్లకుండా, లిస్టులో కాకుండా కన్క్లూజన్ లిస్టులోకి మనం దాన్ని తీసుకొని రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం చక్కగా విని చక్కగా అర్థం చేసుకుంటే ఏం ప్రయోజనంలే. దాన్ని ఏది అనుసరించకుండా ఎంత విన్నా ఎటువంటి ప్రయోజనం లేదండి. ఎప్పటికి కానీ ఎంతకాలం కానీ ఎంత విన్నా కూడా మంచిది. వినడం మంచిది, వాక్యం వినడం మంచిది, అర్థం చేసుకోవడం ఇంకా మంచిది, అనుసరించడం దానికన్నా మంచిది. సో విని అర్థం చేసుకొని అనుసరించకపోతే ఎటువంటి ప్రయోజనం ఎన్నటికి రాదు, ఇలాగ ఉండిపోవాల్సి వస్తుంది. సో అలా ఉండకుండా క్రీస్తు యేసు వారు కోరుకున్న ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలంటే, ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారం అనే ఆలోచన మనలో ఉంటే ప్రత్యేకంగానే జీవిస్తాం. చర్చిలో కానీ బయట కానీ ఎక్కడ కానీ అన్నీ మర్చిపోతే అందరిలో ఒకరిగానే వెళ్ళిపోతాం. అలా ఉండాలంటే ఎట్టానో బతికే. నేను సపరేట్, నేను ప్రత్యేకం అనుకుంటే నువ్వు ఎక్కడున్నా ప్రత్యేకంగానే ఉంటావు. దేవునికి మహిమ. ప్రభు సందేశాన్ని దీవించుగాక.